రోజు నీ ప్రియురాలు గుర్తు రావాల్సిన ప్లేస్ లో అన్నం తినేటప్పుడు అన్ని తలుచుకుంటున్నావు, నిద్రపోయేటప్పుడు అన్ని తలుచుకున్నావు, జైల్లో మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తా. నేను ఒక ఖైదీని ఇంటర్వ్యూ చేయడానికి వెళ్ళా. అంటే నేను జైల్లో క్లాస్ చెప్పడానికి వెళ్ళా. జైల్లో క్లాస్ చెప్పడానికి వెళ్ళినప్పుడు ఆ జైల్లో ఒక ఖైదీ ఉన్నాడు. వాడు పరమ షార్ట్ టెంపర్ గాడు అనమాట. వాడిని జైల్లో పెట్టారు. ఎవరు తలకాయ పలగొట్టాడు, వాడిని జైల్లో పెట్టారు. వాడు జైలు రామన్నాడంటే, సార్ మీరు ఎంతోమందిని మారుస్తానికి వచ్చారు కదా, మీరు ఎంతోమందిని మారుస్తారు, ఈయన ఒకటి మార్చడం చాలన్నాడు. సరే కూర్చోబెట్టన్నా, ఆయన కూర్చోబెట్టారు. గుంటూరు జిల్లాలో జరిగిందనమాట. ఏంటైనా నీ పేరేంటన్నా, నీకెందుకు అన్నాడు ఎలా చూసి. అది చెప్పినానా, నువ్వు చూస్తే చాలా మంచోళ్ళ ఉన్నావు, అమాయకుల్లా ఉన్నావు, నీ జీవితంలో ఏదో జరిగి ఉంటుంది అనగానే వాడికి స్నేహం కుదిరింది. నాకు వాడికి చెప్పాడు, నేను ఒక సమస్యలో ఇరుక్కున్నాను, నా ఫ్రెండ్ ఒకడు ఉన్నాడు, వాడే నాకు మోసం చేశాడు, వాడు తలకాయ బలగొట్టాను, వాడు నన్ను కొట్టాడు, నేను వాడు తలకాయ బలగొట్టాను అన్నాడు. సరే ఇప్పుడు వెళ్ళాకైనా ఆయన చంపేస్తాను అన్నాడు. ఇది వాడు ఆవేశంలో ఉన్నాడు అనమాట. సరే అయితే నేను ఒకటి అడుగుతాను, చెప్పు, నీ జీవితంలో నీకు బాగా ఇష్టమైన వాళ్ళు ఎవరు అన్నాను. వాడు కాసేపు ఆలోచించాడు, ఎవరు ఎవరు అదే వద్దు, ఇదే వద్దు, అది వద్దు, ఇది 4-5 ఆలోచించి 5వ పేరు ఒకటి చెప్పాడు. వాడికి ఒక ఫ్రెండ్ ఉంది, గర్ల్ ఫ్రెండ్, అమ్మాయి పేరు చెప్పాడు. ఇది నాకు ఇష్టం అన్నాడు. సరే అస్సలు ఇష్టం లేనివాడు ఎవడు అన్నాను. అంతే టక్ అని చెప్పేసాడు వాడి పేరు. వాడి ఎనిమిది పేరు చెప్పాడు. వాడిని వదలనండి, వాడిని వేసేస్తాను అన్నాడు. ఒరే, నీ ఇష్టమైన నీ ప్రియురాలు పేరు చెప్పడానికి నీకు 5 నిమిషాలు పట్టింది, నీకు ఏ మాత్రం ఇష్టం లేని ఒక గలీజ్ యాదవ్ పేరు చెప్పడానికి టక్కుమని చెప్పేసావు. నువ్వు ఎవరితో ఉంటున్నావు, నువ్వు జైల్లోంచి రిలీజ్ అయ్యి వాడిని చంపుతావో లేదో తర్వాత సంగతే, వాడు మాత్రం నేను ఇప్పుడే చంపేస్తున్నాడు అన్నా. అదేంటి అన్నాడు. రోజు నీ ప్రియురాలు గుర్తు రావాల్సిన ప్లేస్ లో అన్నం తినేటప్పుడు అన్ని తలుచుకుంటున్నావు, నిద్రపోయేటప్పుడు అన్ని తలుచుకున్నావు, జైల్లో అనే తలుచుకుంటున్నావు. ఆలోచించి ఒక్కసారి కనీసం రోజుకు 20 సార్లు 30 సార్లు వాడి గురించి ఆలోచిస్తాను అంటావా? ఇది నిజమే, నువ్వు చెప్పింది కరెక్ట్. అడు భలే అన్నాడు నన్ను. నువ్వు ఎవడో కానీ భలే చెప్పా అన్నాడు. అంటే మన మాస్టర్ అని అడిగింది తెలుసు పాపం. నువ్వు ఎవడో కానీ భలే చెప్పావు, కరెక్ట్. అమ్మ నేను మర్చిపోలేకపోతున్నాను అన్నాడు. ఇలా తిట్టాడు. షార్ట్ టెంపర్ గాడు అనమాట. తలకాయ ఇంకా గోడకేసి కొట్టేసుకుంటా ఉంటాడు పాపం. వాడి తలకాయ అంతా బొప్పిలే. ఇది రియల్ స్టోరీ. సరే నేను అన్నాను, సరే ఓ పని చేయి, వాడిని ఏం చేయాలన్న సంగతి తర్వాత ముందు నువ్వు వాడిని మర్చిపో అన్నాను. ఎట మర్చిపోవాలి, వాడు ఏం చేశాడు నీకు తెలుసా అన్నాడు. వాడు ఏం చేసి ఇప్పుడు నువ్వు వాడిని లోపల పెట్టుకుని కూర్చున్నావు, నీ ప్రియురాలు ఉండాల్సిన ప్లేస్ నువ్వు వాడిని పెట్టుకున్నావురా అన్న. వాడికి మొత్తం కన్ఫ్యూజ్ అయ్యాడు. ఎస్ నువ్వు చెప్పింది కరెక్టేనండి, నేను వాడిని వదిలేయాలి, ఏం చేయాలన్నాడు. క్షమించే అన్న. ఏం చేయాలి? క్షమించి వాడి ప్లేస్ లో నీ జీవితంలో జరిగిన, నీ ప్రియురాలతో జరిగిన అందమైన సంఘటనలన్నీ ఊహించుకోరా రోజు, పిచ్చోడా వాడిని జైల్లో తలుచుకుంటున్నావు అన్నాను అని నేను చెప్పాను. వాడు ఇంటాడు వస్తాడని నాకు నమ్మకం లేదు, ఎందుకంటే వాడు మూర్ఖుడు అనమాట. ముందు నన్నే కొట్టేట్టున్నాడు అక్కడ. సరే మొత్తం మీద చెప్పి వచ్చేసానండి. 1 year గడిచిపోయింది. 1 year గడిచాక నేను ఒక ఊరు వెళ్ళా, ఆ గుంటూరు జిల్లాలో ఏదో ఊరు ఉంది, అది విలేజ్ వెళ్ళా. అక్కడ కనపడ్డాడు వీడు. అక్కడ ఏం చేస్తున్నాడు రా అంటే విషయం ఏం చెప్పనా, వాడు నేను వెళ్ళిన తర్వాత వాడు ధ్యానం చేశాడు, వాడిని క్షమించి వాడికి ఫోన్ చేయించాడంట. ఫోన్ చేయించి, అరే ఇవాళ ఒకడు వచ్చాడు నన్ను ఆడు చెప్పింది నచ్చిందిరా, అందుకే నేను చంపేద్దాం అనుకున్నాను కదా, ఇక నుంచి నేను చంపను, ఓ నిన్ను క్షమించాను పోరా, ఆడు చెప్పింది నేను వింటున్నా అన్నాడు. చెప్పబట్ట నా ఖైదీకి సీన్ కట్ చేస్తే వాడిని క్షమించాక తేలికైపోయాడు, దృఢమైపోయాడు, సత్పరివర్తన ఉంది వాడికి. చూడండి, వీడు ఎప్పుడైతే వాడిని అన్నాడు వాడు సిగ్గుపడిపోయాడు. మిత్రుడే కదా, వాడు కేసు విత్డ్రా చేసుకున్నాడు, ఏదో మొత్తం మీద కాంప్రమైజ్ అయిపోయారు. వాడు బయటకు వచ్చి వాడు ఇప్పుడు ధ్యాన ప్రచారం చేస్తా నాకు అక్కడ కనపడ్డాడు, ధ్యానం చెప్పడానికి వచ్చాడు అంటాడు. సో ఇలాంటివి చాలా ఉన్నాయి. సో ఏదేమైనా మీ జీవితంలో ఏదన్నా కోల్పోయినప్పుడు, బాధ కలిగేటప్పుడు, మీ దృఢత్వం కోల్పోయేటప్పుడు మీరు ఏం చేయాలి తెలుసా? కళ్ళు మూసుకొని మీ జీవితంలో ఉన్న మధురమైన సంఘటనలు గుర్తు తెచ్చుకోవాలి. అర్థమైందా? అంటే ఇంకొక చంపేద్దాము లేదా చచ్చిపోదాము అనిపించినప్పుడు అవన్నీ పక్కనెట్టి స్వీట్ థింగ్స్ ఉంటాయా లేవా? ఉన్నాయా లేవా? లేవా? ఎన్ని ఉన్నాయమ్మా, మీరు కంత్రోళ్ళు. చిన్నప్పుడు బాల్యంలో చేసిన అల్లర్లు, పెళ్ళైనాక, పెళ్లి తర్వాత
అన్ని బోల్డ్ అన్ని మధురమైన సంఘటనలు ఉన్నాయి కదా మన జీవితాల్లో. అవి కళ్ళు మూసుకొని అనుకు తెచ్చుకోవాలి. అప్పుడు మీ యొక్క మైండ్ లో ఉన్న ఈ నెగిటివ్ ఫ్రీక్వెన్సీ బయటికి వెళ్ళిపోయి కాంతి రేఖలు వస్తాయి. ఆనందానికి అంత శక్తి ఉంది. అప్పుడు మీరు దృఢమైపోతారు. అర్థమవుతుందా? అందుకని దృఢవంతుడు అవ్వాలంటే మనం ఏం చేయాలి? ఫస్ట్ డైలీ పాజిటివే మాట్లాడాలి, అద్భుతమైన విషయాలే షేర్ చేసుకోవాలి. కానీ ఇద్దరు కలవగానే ఏం చెప్తారు తెలుసా? మా ఆయనతో ఏం జరిగింది తెలుసా, మా ఇంట్లో ఏం జరిగింది తెలుసా, వీళ్ళింట్లో దరిద్రం ఆమెకు చెప్తుంది, ఆమె ఇంట్లో దరిద్రం ఏమి చెప్తుంది, ఇద్దరు కలిపి దరిద్ర బ్యాచ్ తయారైపోతారు. అందుకే మేము ఇక్కడ రూల్ పెడతాం. ఇక్కడ వర్క్ షాప్కి వచ్చారు మీ అందరూ, 3 రోజులు ఉంటారు, ఇవాళ రేపు ఎల్లుండి 3 రోజులు వర్క్ షాప్. ప్రతి నెల వర్క్ షాప్ ఉంటుంది మన సాయి తపోవనంలో. డేట్లు మారుతుంటాయి. ఈ వర్క్ షాప్ లో మేము రూల్ ఏంటంటే, ఇక్కడ ప్రకృతిలో ఆడిస్తాం. నది ఉంది ఇక్కడ పక్కన, సాయంత్రం 4 గంటలకు వెళ్తాం, రెడీగా ఉండండి. 4 గంటలకు నదిలో మిమ్మల్ని అందరూ దించేస్తాం. గంట సేపు నదిలో ఆడుకుంటాం, నీళ్ళల్లోనే, ఆటలో పాటలో, మళ్ళీ ధ్యానము, మళ్ళీ సత్సంగము. ఓకే, ఇలాగా జీవితం గడపాలి. కానీ ఏడుపులు, పేడబబ్బులు, అందరూ చస్తారు, ఏదో చస్తారు చావరా, చచ్చాక పైకి వెళ్తారు. పైకి వెళ్ళాక అప్పుడు అర్థమైంది, అయ్యో మనం అనవసరంగా టైం వేస్ట్ చేసామే కొట్లాడుకొని అనుకుంటారు. అందుకని మీ జీవితం ఒకటే అర్థం చేసుకోండి. మీ జీవితాన్ని ముందు అర్థం చేసుకోండి. రాముడు సంగతి తర్వాత మీ జీవితం మనకు అర్థం కాలేదు. దృఢంతో ఉండాలని రాముడు తన జీవితాన్ని ఒక గొప్ప ట్రాన్స్ఫర్మేషన్ చేసి చూపించాడు. కాబట్టి మనం అలా ఉండాలి. అలా ఉండాలంటే ముందు మీలో ఒక హ్యాపీ థింగ్ ఉండాలి. ఏడుపు థింగ్ ఉంటే దృఢత్వం ఎంత ఉంటుంది. అందుకని ఈ రోజు నుంచి మీరు ఏం చేయాలంటే, ఇక్కడ రూల్ అది, మీకు ఏ విషయాలు అయితే బాధ కలిగిస్తే అవి మాట్లాడకూడదు, ఏ విషయాలు అయితే కష్టం అనిపిస్తే వినకూడదు, మాట్లాడకూడదు, చూడకూడదు. ఈ 3 చేయాలి. మీరు ఇక్కడ అవి మాట్లాడతారు, మా ఆయనతో ఏం జరిగింది తెలుసా అని సాగదెత్తది. సాగదీగానే ఆ వైబ్రేషన్ వచ్చేస్తుంది. నువ్వు ఎక్కడికి వచ్చే ప్రయోజనం ఏంటి? నిన్ను తీసుకెళ్లి స్వర్గలోకంలో పెట్టినా అదే ప్రాబ్లం. మళ్ళీ అక్కడికి ఆ దరిద్రం తీసుకెళ్తావు. అందుకే స్వర్గలోకం రానిరు ఎవరిని. బతికున్నప్పుడు స్వర్గలోకం రానిరు. ఎందుకని? ఇది తీసుకొస్తారని, అక్కడ పొల్యూట్ చేస్తారని. సత్యాకే స్వర్గం, బతికున్నప్పుడు స్వర్గం లేదు. త్రిశంకుడు అనేవాడు వెళ్తాడు స్వర్గానికి, ఇంద్రుడు ఒక తన్నుది అంతాడు, ఎవడు పడతాడు రావడానికి, ఇది ఏమనుకున్నారా? ఇప్పుడు ఆడు బతికుండి వచ్చి ఏమంటాడు, మా రాజ్యంలో మా అత్తగారు ఏం చేయండి తెలుసా అంటాడు. మళ్ళీ ఎక్కడో తరిదని తయారు చేస్తాడు. అందుకని నాట్ అలౌడ్ అని బోర్డు పెడతాడు ఆయన. ఓకే, సరే, చప్పట్లు కొట్టేందుకు